ఈ బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేతలకు షాకింగ్ న్యూస్. ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు వేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ని నిరాకరించింది హైకోర్టు. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డితో పాటుగా పలువురి పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఇంకొక వైపు జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని కూడా తిరస్కరించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం జోగి రమేష్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. అయితే ఈ పిటిషన్ ని కూడా ఏపీ హైకోర్టు తిరస్కరించింది. మా ప్రతినిధి హసీనా లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. హసీనా, ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి? రెండు కేసులకు సంబంధించి యాక్చువల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఒకవైపు టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కూడా, అలాగే చంద్రబాబు నాయుడు ఇంటి దాడి కేసులో కూడా మొత్తం రెండు కేసెస్లో బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం జరిగింది. వైసీపీ నేతలు ఒకవైపు జోగి రమేష్ ఏమో చంద్రబాబు నాయుడు ఇంటి పైన దాడి కేసులో ఆయన బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. మరోవైపు ఇంకా దేవినేని అవినాష్, అలాగే సురేష్ వీళ్ళందరూ కలిసి కూడా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కూడా అప్పీల్ చేసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరినప్పటికీ అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. దీనిపైన సిఐడి కూడా ఇప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తుంది. ఇప్పటికే చాలామంది, అంటే దాదాపు 100 మందిని దీంట్లో విచారించారు. అలాగే సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. అలాగే ఆ రోజు ఇది వాంటెడ్లీ చేసింది, ఇది ధర్నా కోసమో లేకపోతే నిరసన తెలపడం కోసమో వచ్చి చేసింది కాదు, అంటే ఒక కుట్రపూరితంగా చేశారు కాబట్టి ఈ కేసులో ఉన్న బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి కోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా వీళ్ళు ఇప్పుడు బెయిల్ రాకపోవడంతో అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు జోగి రమేష్తో పాటు దేవినేని అవినాష్, సురేష్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఈ కేసులో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హసీనా. రెండు కేసులు, ఒకటి మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసు, మరొకటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి కేసు. ఈ రెండు కేసులకు సంబంధించి వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకే ఇచ్చింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు వేసుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డితో పాటుగా పలువురు పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఇంకొక వైపు జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని కూడా తిరస్కరించింది హైకోర్టు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్ ని కూడా ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కారణం, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులు, ఈ ధర్నాల్లో, ఆందోళనలో భాగంగా జరిగిన దాడులుగా ఏపీ హైకోర్టు వీటిని చూడట్లేదు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులుగానే, ఒకవైపు మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కానీ, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కానీ, రెండింటినీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులుగా భావించిన హైకోర్టు ఈ రెండు కేసులకు సంబంధించి వైసీపీ నేతలు వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.